హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. ఏమంటే ఈరోజు వీడియోలో ఏంటి తెలుసా అండి, అరుణాచలంలో అంటే 14 కిలోమీటర్ల ప్రదక్షిణలో వచ్చే మోక్ష మార్గం గురించి అండి. ఏమంటే ఖచ్చితంగా నేను ఏంటంటే ఈ మోక్ష మార్గం గురించి నేను విడిగా ఎందుకు పెడుతున్నానంటేనండి, సహజంగా ఏంటంటే మీరు ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు ఏంటంటే మామూలు అప్పుడు వెళ్ళినా సరే చాలా రష్ ఉంటుంది. ఇక్కడ టైం టేకింగ్ ఎక్కువ తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మోక్ష మార్గం. చక్కగా ఏంటంటే చాలా ఇరుకులాగా ఉంటుందండి. ఫస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మోక్ష మార్గం దగ్గర చూడండి ఒకసారి, ఎవరు ఎలా వస్తున్నారు, ఎలా బయటకు వస్తున్నారు అని జాగ్రత్తగా చూడండి. మీరు పైన చూస్తున్నారు కదా, అలా చక్కగా ఏంటంటే చూడండి. నేను ముందు ఏంటంటే ఈ మోక్ష మార్గం గురించి చెప్పేటప్పుడు అసలు ఎలా రావాలన్న విషయం నేను చెప్తున్నానండి. ఏమంటే ఈ మోక్ష మార్గంలో ఆ చిన్న దాంట్లో చూస్తున్నారు కదా, ఏనుగు పిల్ల కూడా వచ్చిందండి. ఇక ఆలోచించండి. కాబట్టి లావు సన్నము ఇలా ఏం పెట్టుకోవద్దు, చక్కగా హ్యాపీగా వచ్చేయచ్చు. కానీ వచ్చే పద్ధతి చూడండి, ఎదుటి వాళ్ళు వస్తుంటారు కదా, ఆ వచ్చే పద్ధతి మీరు 1-2 సార్లు గమనించండి. అంతేగాని ఇలా వెళ్ళిపోయి ఇట్లా చేసేసుకుని ఇలా చేసుకోవద్దు. ఎవరైనా రావచ్చు. ఏమండి ఈ మోక్ష మార్గం అండి, మీరు అదంతా చూస్తున్నారు కదండి సైడ్ నుంచి, అది ఏంటంటే అండి ఒక సాధువు నిర్మించాడండి. ఆ సాధువు ఎందుకు నిర్మించాడు అంటే కనుక అండి, ఇప్పుడు మనం అనుకుంటాం లావుగా ఉంటాము, సన్నగా ఉంటాము, పొట్టిగా ఉంటాము, రకరకాలు, అది ఎవరి శరీరతత్వాన్ని బట్టి వాళ్ళు ఉంటాం. కాకపోతే ఏంటంటే ఆ చిన్న మార్గంలో ఎంతటి వాళ్ళైనా చెప్పే కదా ఇందాక, ఏనుగు పిల్ల కూడా దాంట్లోంచి బయటకు వచ్చింది. అంటే ఒక్కసారి కనుక మనం ఆ మోక్ష మార్గం నుంచి కనుక బయటకు వస్తే కనుక మనం చేసిన పాపాలు కావచ్చు, దోషాలు కావచ్చు, ఏమంటే అందరూ పాపాలు దోషాలు చేస్తారని నేను చెప్పట్లేదండి. కాకపోతే ఏంటంటే ఏదో చిన్న చిన్నవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా పోతాయి అని చెప్పి అపారమైన నమ్మకం అండి. ఏమంటే ఇంతకుముందు అండి దాదాపు ఒక 4-5 ఏళ్ల క్రితం వరకు అసలు ఇది అక్కడ ఉన్నా కూడా ఎవరు ఆ పక్క వెళ్ళేవాళ్ళు కాదండి. ఇప్పుడు మామూలు రోజుల్లో మీకు 1 గంటన్నర పట్టుద్దండి క్యూలో ఉండాలి. అంతమంది వెయిటింగ్ ఉంటారు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు క్యూ ఉంటుంది. ఓపిక్గా ఉండి చక్కగా అక్కడ టైం కేటాయించి ఎలా వస్తున్నారో చూసి చక్కగా టెన్షన్ పడకుండా వచ్చేయండి. ఊరికి టెన్షన్ పడ్డారనుకోండి కంగారు పడతారు. కొన్ని వేలు లక్షల మంది దాంట్లోంచి వస్తున్నారు. ఏమి టెన్షన్ పడొద్దు. కానీ బాగా లావు ఉంటే మాత్రం 1-2 సార్లు మీరు ఆలోచించుకొని మీరు డెసిషన్ తీసుకుని అది ఖచ్చితంగా మీ పర్సనల్ చాయిస్ అండి. ఏమండి అదే కనుక మీరు మన పున్నమి రోజు కానీ ముఖ్యమైన పండగల రోజుల్లో కానీ గిరి ప్రదక్షిణ చేస్తుంటారండి, అప్పుడు కనుక అయితే కనీసం 3 గంటలు కాదు 4 గంటలు బట్టిన ఆశ్చర్యపడక్కర్లా. నేను అందుకని ఈ వీడియో నేను విడిగా చేస్తున్నాను. ఏమంటే ఇంత గొప్పది మీరు చూస్తున్నారు కదా, ఈ మోక్ష మార్గం అనేది ఇంత గొప్పగా ఒక సాధువు తయారు చేశాడండి. మీరు అనొచ్చు ఏనుగు వెళ్ళిపోతుంది అంటున్నారు, లావు అంటున్నారు, సన్నం అంటారు, చూస్తుంటేనే చిన్న దారి ఉంటుంది, ఆ దారిలోంచి ఇలా వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ ఇలా బయటకు రావాలి. ఎలా సాధ్యము అని చెప్పి అనుకుంటే కనుక ఏంటంటేనండి, మానవ శరీర నిర్మాణం లావుతో సంబంధం లేదండి. ప్రతి ఒక్క శరీరం అంటే అస్థిపంజరం ఉంటుంది కదా, అది అందరికీ కామన్గా ఉంటుందంటండి. ఆ విషయం సాధువు తెలుసుకొని ఇప్పుడు మనం లావయ్యాం అనుకోండి, లోపల ఉన్న మన అస్థిపంజరం అంతా కూడా మానవ శరీరం అంటే మానవ జీవికి అంతా ఖచ్చితంగా కూడా అందరిది ఒకటేనంటండి, ఒకే. సో దాన్ని బట్టి కరెక్ట్గా అలా చేశాడనమాట. మీరు ఖచ్చితంగా ఈ మోక్ష మార్గంకి ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే నేను మళ్ళీ ఎందుకు చెప్తానంటే కనుక ఈ ఇరుక్కు పెళ్ళయ్యారంటారండి దాన్ని. ఏమంటే 4-5 ఏళ్ల క్రితం అండి అస్సలు దీని గురించే చాలామందికి తెలియదండి. ఏదో 10 మంది 20 మంది ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు, తెలిసిన వాళ్ళే వెళ్ళేవాళ్ళు. ఎవరైనా గైడ్ ఉంటే తీసుకెళ్ళి చూపించేవాడు. మా వాళ్ళు అయితే అదేదో ఉందని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఎప్పుడు చాలామందికి తెలిసింటానంటే ఏమంటే ఒక మంచి విషయం గొప్పవాళ్ళు చేస్తే అందరికీ తెలుసుద్దేమోనండి. రజనీకాంత్ గారి మిస్సెస్ మీరు చాలా వాటిలో చూస్తుంటారు కదా, ఆమె పరిమాణం ఇక్కడికి వచ్చి ఆ మోక్ష మార్గంలోంచి బయటకు వచ్చిన తర్వాత అంటే చాలామందికి తెలిసిందండి. ఇంతకు ముందు అనుకోండి కొంతమందికే తెలిసేది, ఆ గైడ్ ఉంటే గైడ్ ద్వారా వెళ్ళేవాళ్ళం. ఇదిగో ఇది మోక్ష మార్గం అంటే ఇట్లా సాధువు తయారు చేశాడు అని చెప్తే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అందరికీ తెలిసింది కాబట్టి చక్కగా కొద్దిగా క్యూ ఎక్కువ ఉంటుంది. పున్నమి రోజులు అయితే కదా చాలా ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఏంటంటే కనుక నేను ఏం చేస్తానంటే ఈ గిరి ప్రదక్షిణలో ముఖ్యంగా చూడాల్సినవి ఇంకా 2 ఉన్నాయండి. అవన్నీ కూడా నేను విడిగా పెడతానికి కారణం ఏంటంటే మీరు మిస్ అవ్వకూడదని ఉద్దేశంతో. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. మీ జీవి. Thank you.